అంతే, కొంచెం డబ్బులు ఎక్కువ పెట్టాలబ్బా, 5,000 అట్లా అది. సో ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ in the parabola y square equal to 4ax is 1/8a mod y1 minus y2 into y2 minus y3 into y3 minus y1 square units. Okay, where y1, y2, y3 are the ordinates of its vertices. What is meant by ordinates? Anybody? What is meant by ordinates? Ordinates means, for example, బాగా చూసుకోండి, ఆర్డినేట్స్ అంటే ఏమంటారంటే, ఫర్ ఎగ్జాంపుల్ x1 y1 అనే ఒక పాయింట్ తీసుకుంటే y1 ని ఆర్డినేట్ అంటారు, x1 ని యాబ్సిస్సే అంటారు. తెలుసా ఈ విషయం? చాలా మందికి తెలియదు. x1 ని ఏమంటారంటే యాబ్సిస్సే, స్పెల్లింగ్ నాకు కరెక్ట్ గా తెలియదు. దీన్ని y1 ఏమంటారంటే ఆర్డినేట్, ఇది మాత్రం షూర్, ORDINATE ఆర్డినేట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ దీంట్లో ఈ పాయింట్ లో యాబ్సిస్సే ఎంత, ఆర్డినేట్ ఎంత, యాబ్సిస్సే వాల్యూ ఎంత 1, ఆర్డినేట్ ఎంత -2. సో ఇక్కడ వాడు చెప్పడం ఏంటి అంటే ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద పారాబోలా. ఇది కూడా ఎవరైనా చెప్తారా? ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద పారాబోలా అంటే ఏంటి? అందు లోపల, దాని లోపల. ఇన్స్క్రైబ్డ్ అంటే లోపల, ఎక్స్క్రైబ్డ్ అంటే బయట. సరేనా? ఏ ట్రయాంగిల్ ఈజ్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద ఏమి సర్కిల్ అంటే సర్కిల్ లోపల ట్రయాంగిల్ ఉంది అని. అంటే ట్రయాంగిల్ యొక్క వర్టైసెస్ ఎక్కడ ఉంటాయి? సర్కిల్ యొక్క సర్కంఫరెన్స్ పైన ఉంటాయి. ఎక్స్క్రైబ్డ్ అంటే ఏమి తెలుసా? ట్రయాంగిల్ లోపల నీకేముంటుంది? సర్కిల్ ఉంటుంది. అర్థమవుతుందా? సో ఇక్కడ ఎక్స్క్రైబ్డ్, ఇన్స్క్రైబ్డ్ అనే రెండు పదాలు మనకి చాలా మందికి తెలియదు. ఇది ప్రూవ్ దట్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ యొక్క ఏరియా ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద పారాబోలా y square equal to 4ax, దట్ ఈస్ రైట్ వర్డ్ పారాబోలా. ఆన్సర్ ఏమని ప్రూవ్ చేయాలి సార్ అంటే 1/8a mod y1 minus y2 into y2 minus y3 into y3 minus y1 స్క్వేర్ యూనిట్స్ అని ప్రూవ్ చేయాలి. వేర్ y1, y2, y3 ఆర్ ద ఆర్డినేట్స్ of its vertices. సో వర్టైసెస్ ఇక్కడ PQR అని తీసుకున్నారు. ఎందుకు సార్ PQR తీసుకున్నారంటే ABC తీసుకోలేము, ఎందుకంటే వర్టెక్స్ ని ఏతో డినోట్ చేస్తాను కదా. నా పాయింట్ మీకు అర్థమైందా? ఇప్పుడు పారాబోలా ఇది అనుకోండి, ఇదే కదండి పారాబోలా, వాడు చెప్తా ఉండే పారాబోలా, రైట్ వర్డ్ పారాబోలా ఇదే కదండి. అందులో వర్టెక్స్ ఏ అని తీసుకున్నప్పుడు నువ్వు మళ్ళా ట్రయాంగిల్ ABC ఎట్లా తీసుకుంటావు? తీసుకోలేవు కదా. అందుకే ట్రయాంగిల్ యొక్క వర్టైసెస్ ఏం తీసుకున్నానంటే PQR అని తీసుకున్నాను. ట్రయాంగిల్ యొక్క ఎలా ఉంటుంది సార్ అంటే లోపల ఈ విధంగా ఉంటుంది, అర్థమవుతుందా? సారీ, ఇది తప్పు, కొంచెం ఈ 2 వర్టైసెస్ దీన్ని టచ్ చేయాలి, ఈ విధంగా ఉంటుంది. సరేనా? కాకపోతే ట్రయాంగిల్ లోపలే ఉంటుంది, పారాబోలా లోపల. ఇది P అవుతుంది, ఇది Q అవుతుంది, అండ్ ఇదేమవుతుంది R. సరే, P అంటే వాడు పాయింట్స్ ఇవ్వలేదు కాబట్టి పారామెట్రిక్స్ పాయింట్స్ యొక్క సహాయం తీసుకోవాలా. 81 స్క్వేర్ 281, Q అంటే 82 స్క్వేర్ 282, R అంటే 83 స్క్వేర్ 283. దీన్ని x1 అనుకో, దీన్ని y1, దీన్ని x2, y2, x3, y3 అనుకో. ఇది ఎంత నీకు తెలుసు? ఆర్ ద వర్టైసెస్ ఆఫ్ ట్రయాంగిల్ PQR. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ PQR. బేస్ ఇంటూ హైట్ తీసుకోవాలి అంటే నీకు హైట్ ఇచ్చి ఉండాలి, బేస్ ఇచ్చి ఉండాలి, వాల్యూస్ ఇచ్చి ఉండాలి. నీకు ఏమి ఇవ్వలేదు, డేటా ఏమి ఇవ్వలేదు, జస్ట్ యూ హ్యావ్ టు ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్. కానీ ఏమి ఇవ్వనప్పుడు మనకి ఎవరు సహాయం చేస్తున్నారు అంటే పారామెట్రిక్ పాయింట్స్ గురించి నేను మీకు ఇంతకు ముందు కూడా చెప్పాను ఒక క్వశ్చన్లో. ఫస్ట్ పాయింట్ ఏం తీసుకుంటున్నానంటే 81 స్క్వేర్ 281, సెకండ్ పాయింట్ ఈజ్ 82 స్క్వేర్ 282, థర్డ్ పాయింట్ ఈజ్ 83 స్క్వేర్ 283. 3 వర్టైసెస్ కాబట్టి 3 పాయింట్స్. సో ట్రయాంగిల్ యొక్క ఫార్ములా ఏమి సార్ ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఫైండ్ అవుట్ చేయడానికంటే? దట్ ఈస్ వెరీ ఈజీ. ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఈజ్ హాఫ్ mod x into y minus y, ఇంకోటి ప్లస్ x into y minus y, ప్లస్ ఇంకోటి ఏమి అంటే x into y minus y. ఇది చాలా ఈజీగా గుర్తుపెట్టుకోవచ్చు మనము. ఇక్కడ 1 2 3 రాసుకోండి, 1 వదిలేసేయండి, 2 3 1 రాసుకోండి, 2 వదిలేసేయండి, 3 1 2 రాసుకోండి, సరిపోతుంది.
సో ఇప్పుడు నీకు x1 అంటే నీకు తెలుసు, x2 అంటే నీకు తెలుసు, x3 అంటే నీకు తెలుసు, y1 తెలుసు, y2 తెలుసు, y3 తెలుసు. సబ్స్టిట్యూట్ ఆల్ దోస్ వాల్యూస్ ఇన్ దిస్. ఎంత సార్ అంటే హాఫ్ మాడ్ x1 ఎంత సార్ అంటే at1² ఇంటూ ఇక్కడ ఎంత సార్ అంటే 2at2 మైనస్ 2at3. కరెక్టేనా? x2 ఎంత సార్ అంటే at2² అని రాసి ఇదెంత అవుతుంది సార్ అంటే 2at3 minus 2at1. Last one is at3 square is equal to 2at1 minus 2at2. 2at2. సరే ఇక్కడ 2a కామన్ చేయొచ్చు కదా, ఇక్కడ కూడా 2a కామన్ చేయొచ్చు, ఇక్కడ కూడా 2a. కానీ 2a బయటికి వస్తే 2a ఇంటూ a అంటే ఎంత అవుతుంది సార్ అంటే 2a². సో ప్రతి టర్మ్ లో దీంట్లో 2a², దీంట్లో 2a², దీంట్లో 2a² నేను కామన్ చేసేస్తాను. చేసేస్తే మిగిలేది ఎంత సార్ అంటే బయటికి 2a² వచ్చేస్తుంది. కామన్ చేస్తే ఒకటే వస్తుందండి. ఈ టర్మ్ లో 2a², ఈ టర్మ్ లో 2a², ఈ టర్మ్ లో 2a² కామన్ చేసేసాను, బయటికి వచ్చింది బై 2 మాడ్. ఇక్కడ ఎంత సార్ అంటే ఏ వెళ్ళిపోయింది కాబట్టి t1² ఇంటూ t2 మైనస్ t3. ఇక్కడ ఎంత సార్ అంటే t2² ఇంటూ ఎంత సార్ అంటే t3 మైనస్ t1. ఇక్కడ ఎంత సార్ అంటే t3² ఇంటూ t1 మైనస్ t2 గా రాసుకోవచ్చు. t1 మైనస్ t2 గా రాసుకోవచ్చు. అర్థమవుతుందా? నెక్స్ట్ ఇప్పుడు మనం ఏం చేయాలి సార్ అంటే బాగా అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు దీన్ని ఇక్కడ నేను రాస్తున్నాను, ఏం రాసినారు సార్ అంటే ఈ విధంగా a² ఇంటూ b మైనస్ c ప్లస్ b² ఇంటూ c మైనస్ a ప్లస్ c² ఇంటూ a మైనస్ b దేనికి ఈక్వల్ అవుతుందంటే a మైనస్ b, b మైనస్ c, c మైనస్ a కి ఈక్వల్ అవుతుంది. గుర్తుపెట్టుకోండి, a² ఇంటూ b మైనస్ c, ఆ తర్వాత b² ఇంటూ c మైనస్ a, ఆ తర్వాత c² ఇంటూ a మైనస్ b దేనికి ఈక్వల్ అవుతుంది సార్ అంటే a మైనస్ b ఇంటూ b మైనస్ c ఇంటూ c. ఇది మల్టిప్లై చేస్తే వచ్చేటటువంటి ఆన్సర్ ఆఫ్టర్ సింప్లిఫికేషన్. ఇక్కడ సింప్లిఫికేషన్ కూడా నేను చేస్తున్నాను. ఫస్ట్ ఈ రెండు మల్టిప్లై చేశాను, వచ్చిన ఆన్సర్ని a మైనస్ cతో మల్టిప్లై చేశాను. సారీ, a మైనస్ c కాదు, ఇది a మైనస్ bతో మల్టిప్లై చేశాను. చేసిన తర్వాత వచ్చే ఫైనల్ ఆన్సర్లో క్యాన్సిల్ చేసి టర్మ్స్ ఇలా రాశాను. సరేనా? మీరు అంత చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్లీ మీరు ఇది రాసుకోవచ్చు. ఏమని అంటే వీ నో దట్ a మైనస్ b ఇంటూ b మైనస్ c ఇంటూ c మైనస్ a ఈజ్ ఈక్వల్ టు a² ఇంటూ b మైనస్ c ప్లస్ b² ఇంటూ c మైనస్ a ప్లస్ c² ఇంటూ a మైనస్ b. సో డైరెక్ట్గా దీని ప్లేస్లో మనం ఏం రాసుకోవచ్చు అంటే చూడండి, a అంటే ఏమి t1, b అంటే ఏమి t2, c అంటే ఏమి t3. కాబట్టి a² ఇంటూ b మైనస్ c ప్లస్ b² ఇంటూ c మైనస్ a ప్లస్ c² ఇంటూ a మైనస్ bని ఎలా రాసుకోవచ్చు సార్ అంటే a మైనస్ b ఇంటూ b మైనస్ c ఇంటూ c మైనస్ a గా రాసుకోవచ్చు. 2 క్యాన్సిల్ అయిపోతుంది, మిగిలేది ఎంత సార్ అంటే a². దీన్ని a మైనస్ b అంటే t1 మైనస్ t2, b మైనస్ c అంటే t2 మైనస్ t3, నెక్స్ట్ t3 మైనస్ t1 గా రాసుకోవచ్చు. నెక్స్ట్ మనం ప్రూవ్ చేయాల్సింది ఏమి సార్ అంటే ఒక్కసారి బాగా అబ్జర్వ్ చేద్దాం. ఇదే కదమ్మా మనం ప్రూవ్ చేయాలి. సో ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే దీన్ని ఇక్కడ చాలా సింపుల్, 2aతో మల్టిప్లై చేయాలి. ఈ టర్మ్ని 2aతో, ఈ టర్మ్ని 2aతో, ఈ టర్మ్ని 2aతో. బయట లోపల ఎన్ని 2aలు ఉన్నాయి? 3 2aలు అంటే 8. 2 2 * 4, 4 2 * 8, 8a³. సో కింద కూడా ఎంత రాసుకోవాలంటే 8a³ రాసుకోవాలి. నెక్స్ట్ టర్మ్లో రాద్దాము. చూడండి, a² అలాగే ఉంటుంది, డివైడెడ్ బై 8a³ రాసుకోవాలి. రాసిన తర్వాత లోపల 2aతో మల్టిప్లై చేయాలా. 2at1 మైనస్ 2at2, ఇక్కడ 2at2 మైనస్ 2at3, ఇక్కడ 2at3 మైనస్ 2at1, 2at3 మైనస్ 2at1. ఇప్పుడు చాలా మంది పిల్లలకి డౌట్ వస్తుంది, సార్ కామన్ చేస్తే ఒక 2aనే కదా సార్ వచ్చేది అని. కామన్ చేస్తే అంటే వీటి మధ్యలో ప్లస్ ఉంటే అప్పుడు కామన్ చేస్తే ఒక 2a వస్తుంది. ఇంటూ ఉంటే దీంట్లో ఒక 2a వస్తుంది, దాంట్లో ఒక 2a, దాంట్లో మొత్తం ఎన్ని 2aలు ఉన్నాయి? 3 2aలు ఉన్నాయి. 2a ఇంటూ 2a ఎంత? 4a². 4a² ఇంటూ 2a ఎంత సార్ అంటే 8a³. 8a³. అందుకే ఇక్కడ దేంతో డివైడ్ చేస్తానా? 8a³. సార్ ఇది ఏమవుతుంది సార్ అంటే y1 అవుతుంది. నీకు చెప్పాను కదా, దీస్ ఆర్ ద ఆర్డినేట్స్ అని స్టార్టింగ్ లో చెప్పాను కదా. ఇక్కడ క్వశ్చన్ లో స్టార్టింగ్ లో ఉంది కదా, ఇది y1, ఇది y2 అని చెప్పాను కదా. సో ఇది ఏమవుతుంది సార్ అంటే y1 అవుతుంది. y1 మైనస్ y2 ఇంటూ y2 మైనస్ y3, y2 మైనస్ y3 ఇంటూ y3 మైనస్ y1
అని రాసుకోవచ్చు. రాసిన తర్వాత పైన ఒక ఏ స్క్వేర్ కింద ఒక ఏ స్క్వేర్ క్యాన్సిల్ అవుతుంది. 1/80 ఇంటూ mod y1 మైనస్ y2 ఇంటూ y2 మైనస్ y3 ఇంటూ y3 మైనస్ y1 స్క్వేర్ యూనిట్స్. స్క్వేర్ యూనిట్స్ అర్థమైందా? ఇది y1 y2 ఈవెన్ బేస్ చేసుకున్నా లేకపోతే ఏనన్నా ఈక్వేషన్ రాసాను y1 మైనస్ y2 పైన t1 మైనస్ t2 ఉంది. నాన్న t1 ని నేను 2a తో మల్టిప్లై చేస్తే 2a t1 ఏమైపోతుంది? 2a t1 y1 అయిపోతాను ఇచ్చింది అనుకోండి. సో ఈ క్వశ్చన్ అర్థం కావాలంటే బాగా నాలెడ్జ్ ఉండాలా. మీరు బాగా కష్టపడితే 1-2 సార్లు వింటే ఇంటికి వెళ్ళి అర్థమవుతుంది. నేను ఒకసారి బ్రీఫ్గా చెప్తాను, బాగా వినండి. క్వశ్చన్ ఏంటి అంటే ఫైండ్ ద ఏరియా ఆఫ్ ద ట్రయాంగిల్ ఇన్స్క్రైబ్డ్ ఇన్ ద పారాబోలా y square equal to 4ax. Find the area of the triangle inscribed in the parabola y square equal to 4ax. Find the show that the area of the triangle inscribed in the parabola y square equal to 4ax is 1/80 into mod y1 minus y2 into y2 minus y3 into y3 minus y1 స్క్వేర్ యూనిట్స్ అని ప్రూవ్ చేయాలి. ఇది కదా ప్రూవ్ చేయాలా. స్టార్టింగ్ లోనే మనం ఏం చేస్తామంటే గివెన్ పారాబోలా ఈజ్ అని రాసుకుంటాం. గివెన్ పారాబోలా ఏం సార్ అంటే y square equal to 4ax. నెక్స్ట్ లెట్ p is equal to, ఎందుకు సార్ p తీసుకున్నారంటే ఆల్రెడీ వర్టెక్స్ లో ఏ ఉంటుంది, ఏబిసి తీసుకోకూడదు. p ఏం తీసుకోవాలంటే పారామెట్రిక్ పాయింట్స్ తీసుకోవాలి. వాడు PQR వర్టెక్సెస్ ఇవ్వలేదు కదా. సో p ఎంత అంటే at1 స్క్వేర్ కామా 2at1 గా తీసుకోవాలి. నెక్స్ట్ q ఎంత అంటే at2 స్క్వేర్ కామా 2at2 గా రాసుకోవాలి. నెక్స్ట్ r ఎంత సార్ అంటే at3 స్క్వేర్ కామా 2at3 గా రాసుకోవాలి. అర్థమవుతుందా? సో ఇదేమవుతుంది సార్ అంటే x1 y1 అంటే ఇది x1 వాల్యూ, ఇది y1 వాల్యూ. నెక్స్ట్ కింద ఇదేమవుతుంది సార్ అంటే x2 y2. నెక్స్ట్ కింద ఇదేమవుతుంది సార్ అంటే x3 y3. ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఫార్ములా ఏం సార్ అంటే డెల్టా ఈజ్ ఈక్వల్ టు హాఫ్ mod x1 ఇంటూ y2 మైనస్ y3, నెక్స్ట్ x2 ఇంటూ y3 మైనస్ y1, లాస్ట్ వన్ ఈజ్ x3 ఇంటూ y1 మైనస్ y2, y1 మైనస్ y2. సో రబ్ చేసి రాస్తాను, లాస్ట్లో కొంచెం పోయింది. y1 మైనస్ y2. సార్ x1 అంటే నాకు తెలుసు, x2 అంటే తెలుసు, x3 అంటే తెలుసు. ఇవి x1 x2 x3 y1 y2 y3. సో ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేస్తాను అంటే చేసుకోండి. సో 1/2 అలాగే రాస్తాను. x1 అంటే ఎంత at1 స్క్వేర్, y2 అంటే ఎంత y2 ఎంత 2at2 మైనస్ 2at1, x2 ఎంత అంటే at2 స్క్వేర్, ఇక్కడ ఎంత అంటే 2at3 2at3 మైనస్ 2at1, లాస్ట్ లో ఎంత వస్తుంది సార్ అంటే at3 స్క్వేర్ ఇంటూ 2at1 మైనస్ 2at2. ఎక్కడమ్మా హాఫ్ పక్కన హాఫ్ పక్కన 2at1 yes ఇది 2at3 కరెక్ట్. సో ఇక్కడ 2a కామన్ చేస్తాను, ఇక్కడ 2a ఇక్కడ 2a, కానీ 2a బయటికి వస్తే 2a ఇంటూ a ఎంత అవుతుంది సార్ అంటే 2a స్క్వేర్. కానీ ఈ మూడిట్లో కామన్ చేస్తే బయటికి వచ్చేది ఒకే 2a స్క్వేర్. ఓకే, చాలా మంది దీంట్లో ఒక 2a స్క్వేర్ వచ్చింది, దీంట్లో ప్లస్ లో అంటే అన్నింటిలో నుంచి ఒకటే వస్తుంది బయటికి, సరేనా. సో బయటికి 2a స్క్వేర్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే 2a స్క్వేర్ బై 2 వస్తుంది, 2a స్క్వేర్ డివైడెడ్ బై 2. ఇక్కడ ఎంత సార్ అంటే 2a స్క్వేర్ బయటికి వచ్చేసింది కాబట్టి t1 స్క్వేర్ ఇంటూ t2 మైనస్ t3 ప్లస్ t2 స్క్వేర్ ఇంటూ t3 మైనస్ t1 ప్లస్ t3 స్క్వేర్ ఇంటూ t1 మైనస్ t2. అర్థమైందా? సో దిస్ ఈజ్ ఆఫ్ ద ఫార్మ్. ఏ ఫామ్ లో ఉంది సార్ అంటే a స్క్వేర్ ఇంటూ b మైనస్ c ప్లస్ b స్క్వేర్ ఇంటూ c మైనస్ a, అదే విధంగా c స్క్వేర్ ఇంటూ a మైనస్ b ఫామ్ లో ఉంది. అంటే దేనికి ఈక్వల్ అవుతుంది సార్ అంటే a మైనస్ b, b మైనస్ c, c మైనస్ a కి ఈక్వల్ అవుతుంది. a మైనస్ 2 వెళ్ళిపోతే ఎంత సార్ అంటే a స్క్వేర్, a మైనస్ b అంటే ఎంత సార్ అంటే సారీ మోడ్ అట్లే ఉంటుంది. మోడ్ ఎందుకు తీసుకుంటున్నాం అంటే ఏరియా ఈజ్ ఆల్వేస్ పాజిటివ్, ఏరియా ఈజ్ ఆల్వేస్ పాజిటివ్. సో ఇక్కడ ఏదో చెప్పాను, a మైనస్ b అంటే t1 మైనస్ t2 గా రాసుకోవాలి, b మైనస్ c అంటే t2 మైనస్ t3 గా, లాస్ట్ లో t3 మైనస్ t1 గా రాసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు లాస్ట్ లో మనం ఏం చేయాలి అంటే 2a తో ఇక్కడ మల్టిప్లై చేయాలి, 2a తో మల్టిప్లై చేయాలి. అంటే ఎన్ని 2aలు 3 2aలు, అంటే బయట ఎన్ని 2aలు రాసుకోవాలో 3 2aలు. అంటే 2 2 4 4 2 8, a ఇంటూ a స్క్వేర్ ఇంటూ a క్యూబ్, 8a క్యూబ్ తో డివైడ్ చేసుకోవాలి. చేసిన తర్వాత లోపల 2at1 మైనస్ 2at2 లోపల ఇక్కడ ఎంత సార్ అంటే ఎందుకన్నా
ఆ పైన ఇక్కడ ఏ స్క్వేర్, ఇక్కడ ఎంత అంటే 2at2 మైనస్ 2at3, ఇక్కడ ఎంత అంటే 2at3 మైనస్ 2at. అర్థమైందా? సో ఇప్పుడు బయటికి ఇది ఏమవుతుందంటే y1 అవుతుంది, ఇది y2 అవుతుంది, y2 మైనస్ y3, y3 మైనస్ y1. ఇక్కడ ఏ స్క్వేర్ వెళ్ళిపోతే 1/8. సో ఈ క్వశ్చన్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్, నెంబర్ ఆఫ్ టైమ్స్ అడిగినటువంటి క్వశ్చన్, కానీ ఎవ్వరు చేయలేరు పిల్లలు. ఎందుకంటే ఇక్కడ వాళ్ళు డైరెక్ట్గా దీన్ని సింప్లిఫై చేయడానికి పోతారు. దట్ ఈస్ వెరీ వెరీ డిఫికల్ట్. డైరెక్ట్గా ఇలా రాసేస్తేనే అక్కడ చేయగలుగుతారు, లేకపోతే చేయలేరు. సరేనా? వాళ్ళకి అర్థమవుతుంది ఇది మల్టిప్లై చేస్తే ఇది వస్తుంది, దీని నుంచి ఇది రావాలంటే వస్తుంది, కానీ కష్టము. కానీ నువ్వేం చేయాలా? రివర్స్ లో ఆలోచించు. ఏం బాబు? a మైనస్ బి ఇంటూ బి మైనస్ సి ఇంటూ సి మైనస్ ఏ ద్వారా ఏమొస్తుంది? ఏ స్క్వేర్ ఇంటూ బి మైనస్ సి, బి స్క్వేర్ ఇంటూ సి మైనస్ సి, అలా అవును. నెక్స్ట్ ఏమి అంటే ఫైండ్ ద కండిషన్ ఫర్ ద లైన్ y equal to mx plus c to be a tangent to the parabola x square is equal to 4ab. x square is equal to 4ab. సో కండిషన్ ఫైండ్ అవుట్ చేయాలా. యాక్చువల్గా ఇది థీరం లాగా నేర్చుకోవాలా, ఇది ఏం అవసరం లేదు, ఎందుకంటే అంత ఏం ఇంపార్టెంట్ లేదు. ఇది చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫైండ్ ద ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అండ్ నార్మల్ టు ద పారాబోలా y square equal to 8x at 2, 4. గివెన్ పారాబోలా రాసుకున్న తర్వాత గివెన్ పాయింట్ ఏం రాసుకుంటామంటే px1, y1. ఇది x1, ఇది y1 అనుకుంటాను. ఆ తర్వాత ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే ఏం సార్ అంటే s11 equal to 0. తెలుసు కదా సర్కిల్. అలాగా y స్క్వేర్ ని ఏం రాస్తామంటే y1 గా రాస్తాము. సో 8 లో హాఫ్ ఎంత అంటే 4x ప్లస్ x1 గా రాస్తాం. అంటే ఈ y1 equal to m into x plus x1. లేదు నాన్న, అది ఒక ఫామ్. ఇక్కడ ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ అంటే అట్లా రాసుకుంటాం. సో y1 వాల్యూ నీ దగ్గర ఉంది, అదే విధంగా x1 వాల్యూ ఉంది, సబ్స్టిట్యూట్ చేస్తావు. ఇక్కడ 4 క్యాన్సిల్ అయిపోతుంది. y is equal to x plus 2, కానీ y లోపలికి వస్తే x minus y plus 2 equal to 0. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ వచ్చేసింది. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ కావాలి. ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ అంటే ఏమి సార్ అంటే ఈ ఫార్ములా ఇంతకు ముందు ఒక క్వశ్చన్ లో కూడా యూజ్ చేసినాము, మీకు గుర్తుందో లేదో. పారామెట్రిక్ పాయింట్స్ యూజ్ చేసి చేసినాము. అది t1 t2 plus 2 t1, అది గుర్తుందా లేదా మీకు? సో ఆ క్వశ్చన్ లాగా మళ్ళీ ఈక్వేషన్ ఆఫ్ నార్మల్ రాసుకోవాలి. y1 x1 వాల్యూ సబ్స్టిట్యూట్ చేయాలి. 4 క్యాన్సిల్ అయిపోతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ వస్తుంది, ప్లస్ 2 లోపలికి వస్తే x ప్లస్ y మైనస్ 6 is equal to 0. x ప్లస్. సో ఇది ప్యారలల్ ఈక్వేషన్. ఇది ఏమి అంటే పర్పెండిక్యులర్. ప్యారలల్ ఈక్వేషన్ బాబు -2 ప్లస్ 2 లోపల వస్తే -2, -4 -2 అంటే -6. ఇది కూడా చెప్పేస్తాను, వినండి. కానీ మీరు నేర్చుకునేట్టుగైతే నేర్చుకోండి, లేకపోతే వదిలేసేయండి. 12th క్వశ్చన్ మాత్రం మీకు అంత ఇంపార్టెంట్ ఏం కాదు. ఫైండ్ ద కండిషన్ ఫర్ ద లైన్ y equal to mx plus c to be a tangent to the parabola. ఇది మీకు చెప్పినాను, మీకు గుర్తుండ, మీరు ప్రతి ఒక్కటి మర్చిపోతున్నారు. y square equal to 4x అనే టాంజెంట్ కి కండిషన్ ఫర్ టాంజెన్సీ ఏమి అంటే c is equal to a by m. కానీ ఇక్కడ పారాబోలా మార్చినాడు, x square is equal to 4ay అన్నాడు. అప్పుడు ఏమి సార్ కండిషన్ అంటే గివెన్ లైన్ y equal to mx plus c రాసుకుంటాము. ఈక్వేషన్ ఆఫ్ టాంజెంట్ టు ద పారాబోలా x square equal to 4ay is x is equal to m1 by plus a by y is equal to mx plus c రాస్తాం కదా, అలా x is equal to m1y plus a by m. m1 అనేది ఏమి సార్ అంటే మనం కనుక్కోవాలి స్లోప్, టాంజెంట్ యొక్క స్లోప్. అర్థమవుతుందా? సో m1 by ఎంత అవుతుందంటే x minus a by m1. ఆ m1 ఆపకపోతే డివైడ్ చేస్తుంది. కంపేరింగ్ ఈక్వేషన్స్ 2 and 3 రెండు సేమ్ ఈక్వేషన్స్ ని రిప్రజెంట్ చేస్తాను. అది కూడా ఈ లైన్ ఈక్వేషన్, ఇది కూడా లైన్ ఈక్వేషన్. సో రెండింటిని కంపేర్ చేస్తే m వాల్యూ ఎంత అంటే 1 by m1. ఇక్కడ ఈక్వేషన్ 2 ని ఈక్వేషన్ 3 ని కంపేర్ చేస్తే c వాల్యూ ఎంత అంటే c మైనస్ a by m1², 2 కేసెస్ గా రాసుకోవాలా. m1 వాల్యూ ఎంత అంటే 1 by m. సో m1 ప్లేస్ లో 1 by m రాస్తాను. స్క్వేర్ చేస్తే 1 by m², పైకి పోతే am², c ప్లస్ am² ఈక్వల్ టు 0. కండిషన్ ఫర్ టాంజెన్సీ ఏ పారాబోలాకి సార్ అంటే x² is equal to 4ab, y² equal to 4. కండిషన్ ఫర్ టాంజెన్సీ అన్నిటికీ ఒకటే మా, కానీ ఇక్కడ ఈ పారాబోలాకి మనం కనుక్కుంటాను. వాడు చెప్పినాడు కదా ఏమని అంటే ఫైండ్ ద కండిషన్ ఫర్ ద లైన్. ఈ లైన్ దీనికి టాంజెంట్ అవ్వాలి అంటే రిక్వైర్డ్ కండిషన్ ఏమి అంటే మనం సాల్వ్ చేసి ప్రాబ్లం లాగా చేస్తాను. సరేనా?
ఈ క్వశ్చన్ అంత అన్ఇంపార్టెంట్, 12th పైన మీరు ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయొద్దండి. క్వశ్చన్ నెంబర్ 13 అంటే మొత్తం ఎన్ని క్వశ్చన్స్ నేర్చుకున్నామంటే 12. అందులో ఫస్ట్ వన్ బాగా చూసుకోండి. ఏది అంటే స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా. స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా అంటే మళ్ళీ మీరు కన్ఫ్యూజ్ అవ్వద్దండి. డిరైవ్ ద స్టాండర్డ్ ఫార్మ్ వీళ్ళ సీనియర్స్కి, మీ సీనియర్స్కి అడిగారు. వాళ్ళు పిల్లలు వచ్చేసి బాగా నేర్చుకున్నారు. వాళ్ళు అమ్మాయిలు ఎవరు ఇద్దరు వస్తా ఉంటారు చూడు, లాస్ట్ టైం ఇద్దరు వస్తా ఉంటారు. అమ్మాయి పేరు ఏదో ఉంది, మాహిరా ఒక అమ్మాయి, ఇంకో అమ్మాయి సాదియా. ఏమ్మా బాయ్స్ అంతా రాసి వచ్చినారు. ఏమ్మా రాసినారు అంటే పారాబోలాలో ఏదో తిక్కల్ క్వశ్చన్ అడిగేసినాడు సార్ అంటే. ఏం తిక్కల్ క్వశ్చన్ అడిగినాడు మా అంటే, ఏందో స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా అని అడిగినాడు సార్. అవును, స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా మీకు చెప్పిన, మీరు చెప్పింది y² = 4x డిరైవ్ ద స్టాండర్డ్ ఫార్మ్. వాడు ఉత్త స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా డిరైవ్ అన్నాడు సార్. అది కూడా అదేమ్మా, ఉండేది స్టాండర్డ్ ఫామ్ ఒకటే. నేను ఆ మాట అప్పుడు చెప్పేది మర్చిపోయినా, అందుకే ఇప్పుడు గుర్తు పెట్టుకొని చెప్తాను. ఆ తప్పు మీరు చెయ్యొద్దండి అని చెప్తాను, సరేనా? స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ పారాబోలా పైన ఒక క్వశ్చన్ నేను చెప్తా చూడండి. పారాబోలాలో మీరు ఇక్కడ పాజ్ చేయలేదు. సో ఇక్కడ